వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పాకిస్తాన్ ఏం చేయాలి అంటే సోషల్ మీడియా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, యుద్ధం చేయాలి. పాకిస్తాన్ మీద దాడి చేయాలి. పాకిస్తాన్ పైన ఎయిర్ స్ట్రైక్ జరగాలి. పాకిస్తాన్ మీద నేవీ స్ట్రైక్ జరగాలి. పాకిస్తాన్ బార్డర్ చుట్టూ ఆర్మీ కూడా కాల్పులతో పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడి మనసులో ఉన్నది ఇదే. కానీ యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది అంటే మొదటగా మన పైన కూడా మన శత్రు దేశం దాడి చేసే అవకాశం ఉంటుంది. దాడి చేసినప్పుడు మరి మనం భారతీయ పౌరులుగా, బాధ్యత కలిగిన పౌరులుగా మనం ఏం చేయాలి? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అందుకే ప్రభుత్వం రేపటి నుంచి అంటే బుధవారం నుంచి అంటే మే 7వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. హైదరాబాద్లో కూడా 4 కీలకమైన ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో ఇంకా స్పష్టత లేదు. ఇది అధికారికమైన విషయం అయితే కాదు. కాకపోతే మాక్ డ్రిల్ చేసేటప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాలకు ఏం జరుగుతుంది? ఒకవేళ మనం పాకిస్తాన్తో యుద్ధం చేస్తే హైదరాబాద్కి ఏమైనా ముప్పుందా అనే ప్రశ్న ఇక్కడ మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా వరకు ఎస్ అనే ఆలోచనతోటే ఉండాలి, ఎస్ అనే భావించాలి. ముప్పుండే ప్రమాదం ఉందని మాత్రం గమనించాలి. చాలామంది నిపుణులు కూడా ఈ మాట చెప్తారు. ఎందుకంటే పాకిస్తాన్ ఒకవేళ యుద్ధం చేస్తే హైదరాబాద్ని టార్గెట్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే రక్షణకు సంబంధించిన అనేక విభాగాలు, అనేక సంస్థలు మన హైదరాబాద్లోనే ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్ కావచ్చు, ఏ శత్రు దేశమైనా మొదటి దాడి హైదరాబాద్ మీద చేయాలనే ఆలోచనతోనే ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాల్సిందే. అయితే హైదరాబాద్ నగరం లాంటి నగరాలపై ఎక్కడో ఉన్న పాకిస్తాన్ ఎలా దాడి చేస్తుంది? మనకేమవుతుంది? కాశ్మీర్లో యుద్ధం అవుతుంది, మనకేమవుతుంది? కాశ్మీర్లో అయింది కాబట్టి మనం పాకిస్తాన్ పైన దాడి చేయమందాం, మనకేమవుతుంది అనే ఆలోచనతో చాలామంది సామాన్యులు ఉండొచ్చు. మొబైల్ చూస్తున్న నువ్వు కూడా, మీరు కూడా అదే ఆలోచనతో ఉండొచ్చు. నిజంగా మీ ఆలోచన అదైతే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. కానీ ముఖ్యంగా మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని చూసుకుంటే, అజర్బైజాన్ ఆర్మేనియా యుద్ధాన్ని చూసుకుంటే, ఒకసారి చూస్తే అక్కడ జరిగే దాడులన్నీ వైమానిక దాడులే. ఈ కాలంలో ఏ యుద్ధం జరిగినా విమానాలతోటే బాంబుల మోత మోగిస్తారు, బాంబులకు కొమ్మరించి వెళ్ళిపోతారు, మిసైల్స్తో అటాక్ చేస్తారు. అధునాతన మిసైల్స్ తయారు చేసే అన్ని దేశాలు టార్గెట్ ఫిక్స్ చేసి కొడితే ఎక్కడైనా తాకుతుంది. ఒకవేళ మన భాగ్యనగరం లాంటి నగరాలపైన హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, కలకత్తా కావచ్చు, ముంబై కావచ్చు, పూణే కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇటువంటి కీలకమైన నగరాలపైన టార్గెట్ చేసి బాంబు దాడులు జరిగే అవకాశాలు ఉండొచ్చు ఒకవేళ ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగితే. అయితే మన హైదరాబాద్ పైన టార్గెట్ ఉందా అంటే ఉంది అనే భావించాలి. అందుకే హైదరాబాద్లో కూడా కేంద్రం రక్షణ శాఖ మాక్ డ్రిల్ ఏర్పాటు చేసింది. మాక్ డ్రిల్లో ముఖ్యమైనది ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు ఏం చేయాలి. ఒకవేళ విమానాలు వచ్చి మన భాగ్యనగరం పైన బాంబుల దాడులకు పాల్పడుతున్నప్పుడు, మనం హైదరాబాద్లో దాదాపు 1.5 పైగా జనాభా ఉన్నాం. ఒక హైదరాబాద్ నగరంలోనే మనం ఎంత బాధ్యతగా వ్యవహరించాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలనే విషయాన్ని చెప్తాను, నోట్ చేసుకోండి. ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు మనం ఖచ్చితంగా ఒక సేఫెస్ట్ ప్లేస్ను చూసుకోవాలి. ఈ పాయింట్ని చాలా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. పాయింట్ నెంబర్ 1, సేఫ్ జోన్ను చూసుకోవాలి. సేఫ్ జోన్ ఏంటంటే యుద్ధాలు అంటే రెగ్యులర్గా ఎయిర్ స్ట్రైక్ జరిగే ప్రాంతాల్లో బంకర్లు ఉంటాయి. మనలాంటి హైదరాబాద్ నగరాలు అయితే బంకర్లు ఉండవు. కాబట్టి మందపాటి గోడలున్న ఇళ్లలో, లేకపోతే సింగిల్ హౌజెస్ ఉంటాయి కదా, ఇండివిజువల్ హౌజులు ఉంటే బాత్రూమ్ లాంటి ఏరియాలో దాక్కోవాలి అని మన కొంత గత అనుభవాలతో కానీ మిలిటరీ నుంచి కానీ సూచించే అవకాశాలు ఉన్నాయి. సో సింపుల్గా చెప్పాలంటే సేఫ్ జోన్లో మనం ఉండాలి. సేఫ్ జోన్లో ఉన్నప్పుడే మనం బాంబు దాడుల నుంచి తప్పించుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ స్ట్రైక్ జరిగేటప్పుడు ఒక సైరన్ మోగుతుంది. ఆ సైరన్ మోగ్గానే మనం బంకర్లు ఉంటే బంకర్లోకి పరిగెత్తాలి, లేదంటే సేఫ్గా ఉండే బిల్డింగ్లోకి వెళ్ళి దాక్కోవాలి. ఆ దాక్కున్న తర్వాత తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆ బంగ్లాల నుంచి కానీ ఆ ప్రాంతం నుంచి కానీ ఎవరు బయటకు రావడానికి వీల్లేదు. గోడలు అంటే మందంగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకోవాలని చెప్తున్నాను. ఇకపోతే తలుపులు, కిటికీలు మనం ఏదైనా ఇంట్లో దాచుకుంటాం కదా. రెండో పాయింట్ ఏంటంటే ఏదైనా ఉంటే తలుపులు, కిటికీలు. రెండో పాయింట్ దగ్గరకు వస్తే తలుపులు, కిటికీలని మూసేయాలి. తలుపులు, కిటికీలను మూసేసి వాటికి దూరంగా ఉండాలి. ఏదైనా ఇంట్లో దాచుకోమని చెప్తున్నారు కదా, తలుపులు, కిటికీలకి దూరంగా మూసేయాలి, వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా గాజు పెంకలు, గాజు డోర్లు
ఉన్న వాళ్ళు, ఆ ఇళ్ళకు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. గ్లాస్ మెటీరియల్తో మనం ఇంటి డోర్లో లేకపోతే విండోసో లేకపోతే బిల్డింగ్ చుట్టూ గ్లాస్ చేయించుకొని ఉంటాం కదా, అటువంటి వాళ్ళు ఆ గ్లాస్కి దూరమైన ప్రాంతంలో ఉండాలి. ఎందుకంటే ఎయిర్ స్ట్రైక్ కానీ బాంబు కానీ మిస్సైల్ కానీ పడ్డప్పుడు దాని ప్రభావం చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో ఉండే గ్లాసే మనని గాయపరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి గ్లాస్ డోర్లు ఉన్న చోట ఖచ్చితంగా దూరంగా ఉండడం చాలా మంచిది. మూడోది అత్యంత కీలకమైన ప్రాంతం, మనని మనం తలదాచుకోవాలి. మూడో పాయింట్ ఏంటంటే మనల్ని మనం తలదాచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. మీరు ఉక్రెయిన్ రష్యా యుద్ధం విజువల్స్ చూడండి, యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. యుద్ధ సమయంలో ఏం జరుగుతుందంటే తలపైన కవర్ కప్పుకోవడము లేకపోతే ఒక క్లాత్ వేసుకొని మెడ ప్రాంతాన్ని పూర్తిగా కవర్ చేసుకోవాలంటే మనం మనుషులం కాదు అనే విషయాన్ని శాటిలైట్ ద్వారానో లేకపోతే వాళ్ళ శత్రు నిఘా వ్యవస్థ మనం పసిగట్టకుండా ఉండడం కోసం పరిగెత్తడానికో లేకపోతే దాచుకోవడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన తల భాగాన్ని ఇదంతా మనం 100% కవర్ చేసుకోవాలి అనేది ఒక సూచనగా కనిపిస్తుంది. కవర్ చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే యుద్ధం అంటే మనల్ని శత్రుదేశం వెంటనే పసిగట్టే జనం ఇక ఎక్కువగా ఉన్నాడు, ఇక్కడ ప్రాణ నష్టం కలిగించవచ్చు అనే ఆలోచన రాకుండా ఆ ఆలోచన నుంచి మనం ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇకపోతే మీడియా కానీ వాట్సాప్లో కానీ రక్షణ శాఖ కానీ ఎవరైనా అధికారిక సమాచారాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. అధికారిక సమాచారాన్ని 100% ఫాలో చేయాలి. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, బాంబ్ స్ట్రైకో లేకపోతే బాంబు పడడమో లేకపోతే దాడి జరిగినప్పుడు, బాంబు పేలడమో ఏదైనా జరిగినప్పుడు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. అనధికారికంగా వాట్సాప్ సమాచారాలు, వాట్సాప్లో ఇటువంటి ఏ మెసేజ్ని నమ్మి మనం దానికి తగ్గట్టుగా ప్రవర్తించకూడదు. అధికారులు ప్రభుత్వం ఎటువంటి సూచనలు చేస్తుందో ఆ సూచనల్ని 100% పాటించాలి. పాటించకపోతే అవి తప్పుదారి పట్టించి మళ్ళీ మనం శత్రువులకి టార్గెట్ అయ్యే అవకాశం ఉంటుంది. మూడో పాయింట్ ఇతరులకు సహాయం చేయాలి. యుద్ధ సమయంలో చాలా కీలకమైన విషయం. అది ఆర్మీ దాడి కావచ్చు, ఎయిర్ స్ట్రైక్స్ కావచ్చు, ఇంకో దాడి కావచ్చు. ఏ దాడి జరిగినా మన తోటి మనుషులకి వాళ్ళ కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా అందరికీ సహాయం చేయాలి. సహాయం అంటే మన దగ్గర ఉన్న ఫుడ్ పెట్టవచ్చు వాళ్ళకి, లేకపోతే ఏమైనా గాయాలైతే ఫస్ట్ ఎయిడ్ చేయొచ్చు. డాక్టర్లు, వైద్య బృందాలు ఆటోమేటిక్గా మన యుద్ధ ప్రాంతాల్లోకి వచ్చేస్తాయి, వాళ్ళకి కమ్యూనికేషన్ చేయొచ్చు. మనకు తోచిన సహాయం ఖచ్చితంగా తోటి వారికి సహాయం చేయాలి. అత్యంత ఇంపార్టెంట్ పాయింట్, సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులు చెప్పే వరకు మనం సేఫ్గా ఉన్న స్థావరాల్లోంచి బయటకు రాకూడదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. యుద్ధ పరిస్థితుల్లో పాటించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు చెప్పే వరకు ఎట్టి పరిస్థితుల్లో బయటకి రాకూడదు. మనం సేఫ్ జోన్లో ఉన్న ప్లేస్ నుంచి బయటకు రాకూడదు. ఎందుకంటే మనల్ని తప్పుదో పట్టించడానికి రకరకాల ప్రయత్నాలు జరగవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అధికారిక సమాచారం వస్తేనే ఇళ్లలోంచి బయటికి రావాలి. లేదంటే ఇంకో ఎయిర్ స్ట్రైక్ జరిగే అవకాశం ఉండొచ్చు, ఇంకొక ఎయిర్ స్ట్రైక్ జరిగే అవకాశం చాలా మెండుగా ఉండొచ్చు. సో అధికారిక సమాచారం వచ్చే వరకు ఇళ్లలోంచి రాకూడదు. సో యుద్ధాన్ని మనం ఎంతగా కోరుకుంటున్నామో యుద్ధం జరిగే సమయంలో మనం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన హైదరాబాద్ లాంటి నగరం కూడా ఒకవేళ ఇండియా పాకిస్తాన్ యుద్ధం మొదలైతే మన భాగ్యనగరం కూడా టార్గెట్ అవ్వచ్చు. ముంబై టార్గెట్ అవ్వచ్చు, ఢిల్లీ టార్గెట్ అవ్వచ్చు, పూణే టార్గెట్ అవ్వచ్చు, బెంగళూరు, కొచ్చి టార్గెట్ అవ్వచ్చు, విశాఖపట్నం టార్గెట్ అవ్వచ్చు, విజయవాడ టార్గెట్ అవ్వచ్చు, తమిళనాడులో చెన్నై టార్గెట్ అవ్వచ్చు. కీలక పట్టణాలన్నింటినీ టార్గెట్లో పెట్టవచ్చు. ఆల్రెడీ పాకిస్తాన్ చెప్తుంది మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయని చెప్పేసి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం, ఇప్పటివరకు భారతదేశానికి యుద్ధం ఎక్స్పీరియన్స్ లేదు, ఇది భారతీయులుగా మనకు లేదు. కానీ పాకిస్తాన్తో 3 యుద్ధాలైనాయి. కానీ యుద్ధం జరిగేటప్పుడు మనం ఎలా ఉండాలి అనేది మాత్రం చాలా ముఖ్యమైన విషయం. దయచేసి సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు కథనాన్ని కానీ అబద్ధపు వీడియో సమాచారాన్ని కానీ నమ్మొద్దు, పుకార్లను నమ్మొద్దు. ముఖ్యంగా యుద్ధ సమయంలో కేవలం ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే సమాచారాన్ని నమ్మాలి. మరి మీరు బాధ్యత గల పౌరులుగా ఉంటారా? పాకిస్తాన్పై పగ తీర్చుకోవాలని, యుద్ధం చేయాలని కోరుకునే మీరు బాధ్యత గల పౌరులుగా నిలబడి ఈ దేశ ప్రభుత్వానికి, ఈ దేశ ఆర్మీకి, ఈ దేశ నేవీకి, ఈ దేశ ఎయిర్ ఫోర్స్కి మద్దతుగా నిలబడతారా? నిలబడే ప్రతి ఒక్కరూ ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.